హాయ్, నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెయిట్ లాస్ అనేది చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. సో వెయిట్ లాస్ అనేది మనం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అప్పటికప్పుడే ఒక 4 days 5 days నుంచే స్టార్ట్ చేసి తినకపోవడము అలా చేస్తూ ఉంటారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనము వెయిట్ అనేది చాలా మెల్లిగా తగ్గుతూ ఉండాలి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే రెగ్యులర్గా ఆటోమేటిక్గా అదే తగ్గుతూ ఉంటుంది. వెయిట్ అనేది చాలా హెల్తీగా తగ్గాలి. అది మనం ఆసనాస్ వల్ల తగ్గాలి. ఇంకోటి మనం తీసుకునే డైట్ వల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుంది. సో ఆసనాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ లేయింగ్ శవాసన, రిలాక్స్ పోజ్లో మనము శవాసనంలో పడుకోవాలన్నమాట. బాడీ ఫుల్ స్ట్రెచ్ చేసుకోవాలి, ఎంటైర్ బాడీ. ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు 30 counts and 30 seconds. నేనైతే 10 counts చేస్తున్నాను, మీరు చూడండి. అండ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ కీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 and 6 7 8 9 and 10. Relax in Shavasana. ఓకే, నెక్స్ట్ వచ్చి మనము 30 degreesలో లెగ్స్ లిఫ్ట్ చేయాలన్నమాట. ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు. మనం 6 counts కానీ 10 counts కానీ 20 counts కానీ మనము తీసుకునే దాన్ని బట్టి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. మనం మ్యాట్ స్టేబుల్గా పట్టుకోండి అండ్ స్లోలీ 30 degreesలో లెగ్స్ లిఫ్ట్ చేయండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది, థైస్ తగ్గుతాయి అండ్ రొటేట్ చేయాలన్నమాట. నేనైతే 6 counts చేస్తున్నాను, మీరు 10 counts డైలీ పెంచుకోవచ్చు. 3 4 5 and 6 and drop your legs and relax. మళ్ళీ ఫుల్ ఎంటైర్ బాడీ స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, కీప్ బ్రీత్ ఇన్. 1 2 స్ట్రెచ్, 3 4 5 6 7 8 9 and 10. మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ మనం 30 degreesలో ఉంచాలి అండ్ రైట్ లెగ్ 10 degreesలో ఉంచాలి. అండ్ స్లోలీ స్ట్రెచ్ చేసుకోవాలి. అప్పర్ బాడీ క్రౌంచెస్ అనమాట. అండ్ స్లో క్లాపింగ్ టాపింగ్. 1 2 3. ఇలా రైట్ అండ్ లెఫ్ట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ స్ట్రెచ్ చేసుకోండి బాడీని. అండ్ 1 ఎంటైర్ బాడీ స్ట్రెచ్ చేయండి. 2 3 4 5 and 6 7 8 9 and 10. మళ్ళీ లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ 30 degreesలో ఉండాలి అండ్ రైట్ లెగ్ 10 degrees. అండ్ 1 2 3 4. ఇలా స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, రిలీజ్. అండ్ స్లోలీ మళ్ళీ నీస్ స్లైట్గా బెండ్ చేయండి. ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయండి. నడుము లేపాలి. అండ్ ఇంటర్లాక్ ఫింగర్స్ లాక్ చేయండి హ్యాండ్స్. అండ్ ఎంతవరకు నడుము లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు. కింద ఫ్లోర్ పైన టచ్ చేయొద్దు నడుము. అండ్ స్లోలీ బ్రీత్ ఇన్, గాలిలో ఉంచాలి. అండ్ బ్రీత్ అవుట్, ఓన్లీ పల్స్ ఇవ్వాలి. 2 3 4 5 6 7 8 9 and 10. రిలాక్స్. శవాసన. ఏదో టైం అయిపోతుంది, మనకు టైం లేదు అని తొందర చేయకుండా రిలాక్స్డ్గా 2 ఆసనాస్ అయినా కానీ చాలా రిలాక్స్డ్గా చేస్తే దాని మంచి రిజల్ట్ ఉంటుంది. సో శవాసనం. అండ్ నెక్స్ట్
మళ్ళీ 30 degrees అండ్ 60 degrees అండ్ 90 degrees లెగ్స్ మూమెంట్ ఇవ్వండి. మ్యాట్ స్టెబుల్గా పట్టుకోండి, అయితే లేదు అంటే వదిలేయచ్చు. సో కొంతమందికి 30 degreesలోనూ ఆపేస్తే ఎక్కువసేపు ఉంచలేరు, స్టెబుల్గా ఉండలేరు. సో అందుకోసమని మ్యాట్ స్టెబుల్గా పట్టుకోండి అండ్ స్లోలీ 30 degrees and 60 and 90 and 60 and 30 and 60 and 90 and 60 and 30 and 60 and 90 ఇలా 30 counts 30 seconds చేయడం వల్ల ఈజీగా వెయిట్ అనేది చాలా వరకు తగ్గుతారు. సో నెక్స్ట్ లేయింగ్ ఇన్ ఫార్వర్డ్, అండ్ రైట్ ఫోల్డ్ చేయండి, చేసుకోవాలి. అండ్ రైట్ లెగ్ మనం బెడ్ పైన రిలాక్స్డ్గా ఇట్లా పడుకుంటాం కదా, సో ఇలాగే మనం రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని అండ్ లెఫ్ట్ లెగ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అండ్ స్లోలీ బ్రీద్ ఇన్, అప్పర్ బాడీ లిఫ్ట్ చేస్తూ ఉండాలి. అండ్ బ్రీద్ ఇన్ అప్ అండ్ బ్రీద్ అవుట్ అండ్ డౌన్. అండ్ బ్రీద్ ఇన్ అప్ అండ్ బ్రీద్ అవుట్ డౌన్. ఇలా 20-20. తర్వాత మకరాసన రిలాక్సింగ్ పోజ్. అండ్ నెక్స్ట్ అదర్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ రైట్ లెగ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అండ్ స్లోలీ బ్రీద్ ఇన్ అప్ అండ్ డౌన్. దీనివల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా ఈజీగా తగ్గుతుంది, ఇంకా అప్పర్ బాడీ కూడా చాలా వరకు తగ్గుతుంది. చిన్న పిల్లలలో, టీనేజ్ పిల్లలలో బ్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ ఆసన వేయడం వల్ల. సో ఇలా 20-20 కౌంట్స్ వేయాలి. నేనైతే 6 కౌంట్స్ అయితే వేసాను. ఓకే, మకరాసన కంపల్సరీ కౌంటర్ పోజ్ మకరాసన వేస్తూ ఉండాలి. చూసారు కదండి వెయిట్ లాస్కి ఆసనాస్. ఇలా రెగ్యులర్గా ఒక 3 months కానీ ఒక 4 months కానీ రోజు రొటీన్ లాగా మీరు మార్చుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ అనేది చాలా వరకు మన కంట్రోల్లో ఉంటుంది. ఒక 2 months కానీ 3 months కానీ చేస్తున్నా మళ్ళీ తర్వాత ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఇది యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలాంటి ఆసనాస్ వేస్తూ మంచిగా డైట్ చేస్తూ హెల్తీగా తగ్గాలి. సో ఈ రోజులలో మనము డైట్ అంటూ ఏం తినకుండా నీరసంగా నేను ఈరోజు ఇది తినలేదు అది తినలేదు నేను డైట్ చేస్తున్నా అనే ఫీలింగ్ తోటి ఉంటారు. అది డైట్ కాదు. రెగ్యులర్గా మనం హెల్దీ ఫ్రూట్సే కానీ హెల్దీ వెజిటేబుల్స్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఆ ఆసనాస్ కూడా డైలీ రొటీన్లో మనము యాడ్ చేసుకుంటే కనుక హెల్తీగా తగ్గొచ్చు. థ్యాంక్ యూ.